ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఎవరికైనా ఎప్పటికైనా లైఫ్ లో అలా గుర్తుండిపోయే కొన్ని సంఘటనలు ఉంటాయి కదా. అదే ఫస్ట్ టైం మనకి ఇష్టమైన హీరో సినిమా చూడటం, లేదా మన ఇష్టమైన ప్లేస్కి వెళ్ళటం, సెలవులకి చుట్టాలు ఇంటికి వెళ్ళటం, ఇలా ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటిది మన రోజు భోజనంలో పెట్టుకోగానే వేసే రోటి పచ్చడి అస్సలు ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి రుచికరమైన రోటి పచ్చళ్ళని, పొడుల్ని, వడియాల్ని, అప్పడాల్ని, ఇలా ఎన్నో మనం మర్చిపోయిన మన సాంప్రదాయమైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న చట్పట్ ఈ రోజు మీ ముందు సిద్ధంగా ఉంది. స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు చట్పట్ లో మనందరికీ వెరైటీ వంటకాన్ని చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్, వెల్కమ్ టు చట్పట్ అండి. థాంక్యూ. ఈరోజు చట్పట్ లో మా కోసం ఏం చేస్తున్నారు? వెరైటీగా ఉండాలి చాలా. వెరైటీ అంటే ఇక్కడ నానవేసిన మినపప్పుతో కొబ్బరి కారం. ఓ, మినపప్పు కొబ్బరితో కారమా? కారం ఇది చాలా, మీరు అన్నారు కదా, ఇది చాలా వెరైటీగా ఉంది, టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అన్నంలో బాగుంటుంది, ఇడ్లీలో అన్నిట్లో తినొచ్చు. ఓ, మినపప్పు ఇడ్లీ, మినపప్పు కారం బాగుంది. యాక్చువల్లీ మినపప్పులో ఫేమస్ మినపప్పు వడియాలి కదా, అవి ఎంత బాగుంటాయి. ఆ మినప వాసన దేంట్లోనే బాగుంటుందండి, పౌడర్ లోనైనా, పొడియాలన్నా, సున్నుండల్లోనైనా. ఇప్పుడైతే భయపడి లావ్ అయిపోతామని సున్నుండలు తినడం లేదు, కానీ పూర్వం ఇంట్లో ఎంత చక్కగా అవి బోన్స్ చాలా అంటారు. మా అమ్మమ్మ చెప్తారు, రోజుకి ఒక సున్నుండ బెల్లంతో చేసి తింటే ఎటువంటి నొప్పులు రావట. పిల్లలకి కూడా ఎంత బాగా పెట్టేవాళ్ళము. ఇప్పుడు ఆ పిల్లలు కూడా పారిపోతున్నారు తినకుండా. అంత అవేర్నెస్ వచ్చింది ఫ్యాట్ గురించి. నిజంగానే. అయితే ఈ రోజు వెరైటీగా మన చట్పట్ లో నానబెట్టిన మినపప్పు కొబ్బరి కారం చేస్తున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నాకు 2 తెలుసు, మినపప్పు, కొబ్బరి. మిగిలిన కూడా చూద్దామా? ఓకే. నానబెట్టిన మినపప్పు కొబ్బరి కారం తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు, పచ్చి కొబ్బరి తురుము, నూనె, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, చింతపండు, ఇంగువ, కరివేపాకు. సో ఇప్పుడు మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. చాలా సింపుల్ గా ఉన్నాయి, ఏమి లేవు ఎక్కువ. ఓన్లీ చింతపండు, కారానికి ఎండుమిర్చి పెట్టారు. సూపర్. అంతే. బాగా దోరగా వేయించి పౌడర్ నానబెట్టి బాగా వాటర్ వడకట్టేయాలి, వడగట్టేసి పెట్టేసుకోవడం మినపప్పుని. ఈ విధంగా చేసేది చాలా తక్కువ చేస్తారు, నానబెట్టి వడగట్టేది. చాలా మంది ఇలా చేయరు. మనం మొత్తం కడాయిలో వేయించేసుకుందాం. అలాగే ఇదంతా డ్రైగా అయ్యేటట్టు. సో ముందుగా ఇప్పుడు నానబెట్టిన మినపప్పుని వడకట్టేసి వాటర్ లేకుండా అస్సలు బాగా పక్కన పెట్టేసి ఆరిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడు కూడా మన కడాయిలో ఆరిపోతుంది. వేయిస్తాం కదా, ఎప్పుడు మనం పొడి మినపప్పే చేస్తాం, పొడిగా వేయిస్తామా, నూనె. ఈ విధంగా చేసేది చాలా తక్కువ చేస్తారు. అందుకని ఇది మీరు చూడండి ఎలా ఉంటుందో. ఎక్కడైనా కొంచెం నీరు ఉండిపోయింది అనుకోండి, ఆ నీరు ఇందులోంచి ఇలా పిండుకుంటూ వేసేస్తాం మనం. అలాగే ఇది ఎంతసేపు మనకి దోరగా వేగిన దాకా వేయించుకోవడమేనండి. అంతే. ఒకవేళ దీంట్లో వాటర్ అంతా అయిపోయాక అప్పుడు కావాలంటే ఒక పిసర్ ఆయిల్ వేద్దాం. అదర్వైజ్ మనకు అంత ఆయిల్ వేసే అవసరం ఉండదు. ఎప్పుడైనా బాగా అంటుకున్నట్టు అనిపిస్తే అప్పుడు ఆయిల్ వేద్దాం. వెళ్ళైనా వాటర్ ఎవాపరేట్ అయిపోయి గులాబీ రంగులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు కొంచెం స్మెల్ వస్తుంది. ఆయిల్ వేద్దామా? కొంచెం వేద్దామా? కొంచెం ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ అంటే మనకి కిందన అడుగంటిపోకుండా కొంచెం ఆయిల్ వేస్తాం. ఇప్పుడు దీంతో పాటు వేగిపోతుంది. సో నానబెట్టిన మినపప్పులో ఉన్న వాటర్ అంతా బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం దానిలో కొద్దిగా నూనె వేసాము, ఎందుకంటే బాండీకి అంటుకోకుండా నూనెలో వేగితే చాలా బాగుంటాయి కదా. ఇప్పటికే నాకు అసలు మంచి స్నాక్ ఐటమ్ స్మెల్ అలా వస్తుంది, గుమగుమలు ఆడిపోతుంది. ఇలా అప్పటికప్పుడు చేసుకుని ఫ్రెష్ గా చేసే పౌడర్లు ఈ సీజన్ లో బేసిక్ గా వర్షాకాలం చాలా బాగుంటాయి కదా. మనకి స్టోర్ చేసుకున్న వస్తువులు ఎక్కువ ఉన్నాయనుకోండి, లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎంత తిరిగి వచ్చినప్పుడు కూడా ఇంట్లో అన్ని, ఒక ఇడ్లీ పిండి, దోశ పిండి రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి, ఈ పౌడర్లు, ఈ పచ్చళ్ళు ఉంటాయి కదండి, ఎమర్జెన్సీకి చాలా ఉపయోగపడతాయి. ఓ 4 గెస్టులు వచ్చినప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉంటుంది. పచ్చి కొబ్బరి తీసుకున్నాం, ఇది మంచి దోరగా చేసి పెట్టుకున్నాం. ఈ పచ్చి కొబ్బరి 2 కలిపి వేయించేస్తాం.
పప్పులు కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాక మనం నిలో ఉంటుంది. ఇది పాడైపోతుందని క్వశ్చన్ లేదు, కానీ వేయించడం బాగా వేయించాలి. కొబ్బరిలో ఉన్నటువంటి ఆయిల్, దీంట్లో ఉన్నటువంటి నీరు అన్నీ బాగా ఎవాపరేట్ అయ్యేటట్టు, ఇంకిపోయేటట్టు వేయించుకోవాలి అంతే. కానీ బేసిక్ గా ఇలా పొడులు అంటే మనం ఎండు కొబ్బరి వాడతాం ఎక్కువగా, ఇందులో పచ్చి కొబ్బరి. ఇప్పుడు కేరళ, తమిళనాడు పచ్చి కొబ్బరి ఎక్కువ వాడతారండి. అన్నిట్లో మీరు చూడండి, గ్రేవీస్ లో దేంట్లో వచ్చినా పచ్చి కొబ్బరి ఎక్కువ ఉంటుంది. మనం ఎండు కొబ్బరి ఇక్కడ వాడతాం కానీ వాళ్ళు వాడరు, పచ్చి కొబ్బరే వేస్తారు. డెఫినెట్ గా పచ్చళ్ళలో కూడా పచ్చి కొబ్బరికి ఉన్న టేస్ట్ ఎండు కొబ్బరికి రాదు. ఇది కొంచెం ఆయిల్ స్మెల్ ఎలానే ఉంటుంది. సో ఇదిగో చూసారు కదా, ఈ కంటెంట్ లో చక్కగా కొబ్బరి పప్పు రెండు ఇలా పొడి పొడిగా అయిపోయేదాకా వేయించాము. ఇప్పుడు చాలా స్మెల్ కూడా చాలా బాగుంది కదా. ఓకే, ఇంకా అయిపోయినట్టే కదా, అయిపోయింది. పక్కన పెట్టేద్దామా? కొంచెం ఆయిల్ వేస్తున్నాను, చాలా పౌడర్లో మనం ఎక్కువ వేయక్కర్లేదు. కొంచెం మిరపకాయలు, అలాగే కొంచెం చింతపండు, అంటే ఇవి నలగడానికి వేస్తున్నాం. చూడండి, మిరపకాయలు చింతపండు వేస్తాం ప్రేమ గారు. అలాగే ఇప్పుడు కరివేపాకు వేద్దామండి. ఓకే, సో లాస్ట్ గా కరివేపాకు, కొంచెం హింగువ. ఇంకా ఎక్కువ వేయించాక ఈ వేడిలో సరిపోతాయి కదా. హింగువ, మళ్ళీ ఉప్పు వేసేస్తున్నాను తగినంత. ఓకే, కొంచెం పిసరు పసుపు, ఎందుకంటే ఇది కమ్మగా ఉంటుంది కదా, మరి ఎక్కువ ఉప్పు వేయకూడదు. బెల్లం కూడా వేయట్లేదు ఇందులో, అవసరం లేదు. చిటికెడంతా పసుపు, ఇది వేసి దంచేసుకోవడం. ఈ వేడి మీద మిరపకాయలు నలిగిపోతాయి కాబట్టి ఫస్ట్ ఇది నూరాలి. నలుగుతున్నాయండి, నలిగిపోతున్నాయి, కాలనీ కదా బాగా. ఇందులో బాగా అంటే మనం వేయించాం కాబట్టి ఇవన్నీ నలిగిపోతున్నాయి. ఇవి వేయించాం బట్ ఇవి నలుగుతాయా? నలుగుతాయి. అంటే ఆల్రెడీ అన్ని వేగిపోయాయి కదండి. అంటే మరీ ఇలా పౌడర్గా ఉండకుండా కొంచెం తడి ఉంటుంది దీంట్లోని, నిల్వ కూడా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ బయట చాలా మంది పచ్చళ్ళు అంటే ఓకే అండి చాలా బాగున్నాయి, రోట్లో మేము చేస్తున్నాము అలా నలుకొని చాలు, కానీ పొడులు నలగవు కదా అలాగే కొట్టాలా అంటున్నారు అని చెప్పాను. కొద్దిగా టైం పడుతోంది, నలగకుండా పౌడర్ ఒకలా ఉంటుంది, ఇంకో టేస్ట్ ఉంది. బట్ అది మిక్సీలో వేసినా బాగుంటుంది, ఇంకో టేస్ట్. ఇలా బాగుంది యాక్చువల్లీ, పప్పులు తగ్గు చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. ఇది కొంచెం బరగ్గా ఉంది. ఇప్పుడు కొబ్బరి వేసేద్దామండి. ఇందులో ఉప్పు కూడా వేసేసాం కాబట్టి మొత్తం కలిపేసి, ఇప్పుడు కొబ్బరి పప్పు వేయగానే మీకు ఇంకా నలిగిపోతుంది. మొత్తం వేసేయండి. మీకు బాగా వేగింది కూడా కదండి. మీకు పెసరపప్పు నానేసి దాల్మోట చేస్తే ఎలా ఉంటుందో, ఈ మినపప్పు నానవేసింది కూడా కొంచెం అదే మాదిరి స్మెల్ వస్తుంది. ఆల్మోస్ట్ నలిగినట్టే కదా రెండు గారు, ఇంకెక్కువ కొట్టక్కర్లేదు, ఎందుకంటే కొబ్బరిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా. ఇది కూడా వేయించాం కాబట్టి కొంచెం మెత్తగా అలాగే ఉంటుంది, ఇంకా మరి కొట్టకండి. అలా కొద్దిగా పప్పు తగిలినా కూడా బాగానే ఉంటుంది కదా. సో దీన్ని బాగా కలిపేసి, అందుకే కొంచెం తడి వచ్చినట్టుంది ఆయిల్, కొంచెం ముద్దగా ఉంది చక్కగా, అంటే పొడి పొడిగా ముద్దగా. ఇలా మన నల్లకారం ఉంటుంది కదా, ఇలా ముద్దగా చింతపండు అది. ఇదంతా కొబ్బరి వల్ల వచ్చిన ఆయిల్ మనకి. ఇది మనకి ఎన్ని రోజులైనా సీసాలో వేసి పెట్టుకోవచ్చు, నిల్వ ఉంటుంది. చూడండి గారు, ఈ పచ్చడి తిని, ఈ పౌడర్ తిని చూడండి. దీనిలోని ఇలాగా మీకు కొబ్బరి టేస్ట్, మినపప్పు టేస్ట్ ఎలా ఉంది, కొన్ని బద్దలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి.
చాలా బాగుంది. ఇది మనం దేంతో చేసామో మనం చెప్తే తప్పితే తెలియదు, ఎవరికి తెలీదు. అసలు ఏ టేస్ట్ అంటే ఏ ఫ్లేవర్ లేదు. మనం ఏమేసి కొబ్బరి మాత్రం తెలుస్తుంది. మినపప్పు నానబెట్టినట్టు ఎవరు చెప్పలేరు. చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదా, ఇప్పుడు మనం చేసిన టేస్టీ నానబెట్టిన మినపప్పు కొబ్బరి కారం చాలా ఎమ్మీగా ఉంది. మీరు తయారు చేయండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధాన్ని ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. నానబెట్టిన మినపప్పు కొబ్బరి కారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు, పచ్చి కొబ్బరి తురుము, నూనె, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, చింతపండు, ఇంగువ, కరివేపాకు. నానబెట్టిన మినపప్పు కొబ్బరి కారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దానిలో నానబెట్టిన మినపప్పు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా తడి ఆరిపోయిన తర్వాత దానిలో కొద్దిగా నూనె వేసి మళ్ళీ కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలో ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసి కొబ్బరి అంతా పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి బాండీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొంచెం ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు, ఇంగువ, సరిపడంత ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని రోట్లో వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టిన మినపప్పు కొబ్బరి మిశ్రమాన్ని కూడా రోట్లో వేసుకొని బాగా కచ్చపచ్చాగా పొడి అయ్యేంత వరకు దంచుకోవాలి. అంతే, ఇలా తయారైన నానబెట్టిన మినపప్పు కొబ్బరి కారాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన నానబెట్టిన మినపప్పు కొబ్బరి కారం రెడీ. కౌసల్య గారు, అంటే ఇంత కొత్తగా ఉందంటే మనం ఎప్పుడు ట్రై చేయము ఈ పౌడర్ని. ఇట్లా మినపప్పు నానబెట్టి చేయటం అనేది మంచి ఐడియా. టేస్ట్ మాత్రం అద్రహం. మీరు చెప్తే గానీ తెలియదు. ఇంత మంచి ఐటమ్ మా అందరు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. మీకు నచ్చినందుకు హ్యాపీగా ఉంది నాకు. ఈ రోజు మేము తయారు చేసిన ఈ వంటకం మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabirich లేదా facebook.com/etvabirichలోకి వెళ్ళిపోయి మేము తయారు చేసిన ఈ వంటకాన్ని చూసేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో చట్పట్ల తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.